ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచాను. కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి ఎదుకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆదివారమున నిన్నటి రోజున జరిగినటువంటి సంఘటనల్లో ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చెను. ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు, తెల్లారిందా చీకటిగా ఉందండి? ఇప్పుడు తెల్లారిందా చీకటిగా ఉందా? 5:30 అవుతుంది కనుక ఇంకనూ చీకటిగా ఉంది. అంటే ఇటువంటి టైంలో పెందలకడ ఆమె లేచి సమాధి వద్దకు వచ్చాను. ఎవరంటే ఆమె పేరుండి మగ్దలేని మరియా. గమనించండి, ఉదయాన్నే మనం దేవుని మందిరానికి వచ్చాం. వేకువజామున మందిరానికి రమ్మంటే ఎవరైనా వస్తారేమో, కానీ శ్మశానానికి రమ్మంటే ఎవరైనా వస్తారా? అది కూడా ఎప్పుడు? ఇంకా చీకటిగా ఉన్నప్పుడే కదా. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే శ్మశానం దగ్గరికి వెళ్దాం రమ్మంటే ఎవరైనా మనతో పాటు వస్తారా? పోతే నువ్వు పో, కానీ నేను మాత్రం ఇప్పుడు మాత్రం తెల్లవారిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత అప్పుడు వస్తే వస్తాను అని చెప్తారేమో. కానీ ఈమెకి మనసులో ఒక తృష్ణ ఉంది. ఆమె పేరు ఏం పేరండి? మగ్దలేని మరియా. ఒకప్పుడు మగ్దలేని మరియా 7 దయ్యములు పట్టి ఎంతో విలవిల్లాడింది. 7 దయ్యాలు పట్టినాయి అంట. ఒక దయ్యం పడితేనే చాలా కష్టమైతే ఈమెకి ఎన్ని దయ్యాలు పట్టినట్టండి? 7 దయ్యాలు. 7 దయ్యాలు అంటే అర్థం ఏంటి? సంపూర్ణత. సైతాన్ని ఎంత బాధ పెట్టాలో అంత బాధ అనుభవించింది మగ్దలేని మరియా. ఇంకా నా జీవితం అయిపోయింది, ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కానీ ట్రీట్మెంటు దొరకటంలా. ఏమంటున్నారంటే బాగానే ఉందమ్మా, రక్త పరీక్ష చేసాము బాగానే ఉంది, ఎక్స్రే తీసాము బాగానే ఉంది, స్కాన్ చేసాము, ఎంఆర్ఐ స్కాన్ చేసాము, ఇంకేం స్కాన్ చేయాలో ఈ సిటీలో ఉన్న అత్యాధునికమైన వైద్యం ఇక్కడ నీకు అందించబడుతుంది. అన్నీ చేసాము, అన్నీ బాగానే ఉన్నాయి. మరి నీకెందుకు ఈ సమస్య ఉందో మాకు అర్థం కావట్లేదు. ఎవరు చెబుతున్నారు? స్పెషలిస్టులు చెబుతున్నారు. ఆమెకు అర్థం కాల. ఏమిటి బాధ? ఎందుకు ఈ సమస్య? నాకే ఎందుకు వచ్చింది కష్టం? చాలా దుఃఖపడింది, చాలా వేదన పడింది. ఆమె జీవితము ఇక సమాప్తం కాబోతుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు యేసయ్య ఆమెను ఆ 7 దయ్యాల నుండి సంపూర్ణముగా విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరే అంటే మనలను సాతాను బంధకాల నుండి
విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు ఈ హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఆయనకు పరిచారము చేయుచు వచ్చిరి. ఇక్కడ మగ్దలేనే మరియా, స్వస్థత పొందినవారు, విడుదల పొందినవారు 12 మంది శిష్యులు అందరు కూడానంట ఆయనకు తమకు కలిగిన ఆస్తితో ఆయనకు పరిచర్య చేయుచుండిరి. ఆమెకు ఆస్తి ఉంది కానీ ఆరోగ్యం లేదు. ఏమండి, ఆస్తి ఉంది కానీ ఆరోగ్యం లేదు. నా జీవితం ఇంకా ఈ అనారోగ్యంతోనే, ఈ సమస్యలతోనే, ఈ సాతాను బంధకాలతోనే ముగిసిపోవాలనా? మనం చాలా కుటుంబాలు చూస్తూ ఉంటాం. ఆస్తి ఉంటేనేమో ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటేనేమో చెప్పండి, ఆస్తి ఉంటేనేమో ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటేనేమో ఆస్తి ఉండదు కదండి. ఈమె అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసయ్య ఆ 7 దయ్యాలు వెళ్ళగొట్టగానే ఆమె సంపూర్ణముగా స్వస్థ చిత్తురాలైపోయింది. ఇప్పుడు ఆమె అనుకుంటుంది, నా ప్రభు నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు కనుక ఇక నుండి నా మట్టుకు నేను ప్రభు కొరకే జీవించాలి. దేవునికి స్తోత్రం చేద్దామా. మనం కూడా ఇటువంటి తీర్మానము చేసుకోవాలి. ఎందుకంటే ఒకానొక సమయంలో సాతాను బంధకాల్లో ఉన్నాం, సాతాను అధికారంలో ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం, మన యొక్క పాపములో మనము చచ్చిన వారముగా ఉన్నాం. రోగాలు అందరికి లేకపోవచ్చేమో, కానీ పాపాలు మాత్రం పుట్టిన ప్రతి మానవుడికి ఉన్నాయి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతాం. మనందరం మన పాపములో, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చచ్చిన వారై ఉండగా యేసయ్య మనల్ని ఏం చేశాడండి? దేవుడు క్రీస్తుతో కూడా మనలను బ్రతికించే, సమాధిలో నుంచి ఆయన తిరిగి లేవడమే కాదు, పాపంలో నుంచి మనకు మరలా విడుదలను యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించి ఆధ్యాత్మికమైన పునరుద్ధానాన్ని కలుగజేసి, అందుకని మనం ఏం చేయాలంటే పాపంలో నుంచి నా జీవితాన్ని విడిపించాడు కనుక, పరిశుద్ధునిగా నన్ను మార్చాడు కనుక నా ప్రభువుకి నా జీవితము అంకితం చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమెకు ఆస్తి ఉంది. ఇప్పుడు ఏమనుకుంటుంది, ఈ ఆస్తితో నేను సుఖపడటం కాదు కానీ ఈ ఆస్తితో నా ప్రభు పరిచర్య నేను చేయాలి. ఈ ఆస్తితో ఇంకా ఎంతమంది బంధకాల్లో ఉన్నారో, సాతాను బంధకాల్లో ఉన్నారో, ఇంకా ఎంతమంది దేవునికి దూరంగా ఉన్నారో, ఇంకా ఎంతమంది పాపపు బంధకాల్లో ఉన్నారో, ఇంకా ఎంతమందికి నష్టంలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, కన్నీళ్ళలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, వేదనలో, శోధనలో, రోదనలో ఉన్నారో వారందరికీ ఇదిగో ప్రభు విడుదల ప్రకటిస్తున్నా కనుక నేను ఆయనతో కూడా ఉండి ఆయనకు ఉపచారము చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మోషే దగ్గర పరిచారం చేసింది ఎవరు? మోషే దగ్గర పరిచారం చేసింది ఎవరండి? యెహోషువ మోషే దగ్గర పరిచారం చేశాడు. ఏలియా దైవజనుడైన ఏలియా దగ్గర ఎలీషా పరిచారము చేశాడు. యేసు ప్రభు వారి దగ్గర ఎంతమంది శిష్యులు పరిచారం చేశారంటే 12 మంది శిష్యులు పరిచారం చేశారు. అయితే ఈమె కూడాను ఆ శిష్యుల జాబితాలోకి వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె తన జీవితాన్ని ప్రభుకి అలాగున సజీవ యాగముగా సమర్పించుకుంది కనుకనే వేకువన ఇంకా చీకటిగా ఉండగానే పెందల కడనే ఆమె తన ఇంటిలో నుండి లేచి ఆమె సమాధి వద్దకు వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. సమాధి వద్దకు రాగానే ఆ సమాధి దిగి అడ్డుగా ఉన్న బండను తొలగించి ఉండటం చూసింది.
చాలా భయపడిపోయింది. అయ్యో నా ప్రభు దేహాన్ని ఎవరు అంటే లోపల చూసింది. లోపల చూస్తే ఆయన శరీరానికి చుట్టినటువంటి ఆ నార వస్త్రాలు ప్రక్కన పెట్టబడి ఉన్నాయి, కానీ ఆయన దేహము కనబడలా. ఆయన దేహం కనబడలా. అప్పుడు ఆమె చాలా భయపడిపోయింది. వెంటనే పరుగున వెళ్ళి ఆ పేతురు గారికి, యోహాను గారికి తెలియజేసింది. అయ్యా అనలారా రండి, ఏమైంది? మన ప్రభువు దేహమును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన్ని చంపేశారే, సిలువేశారే. అంతటితో ఆకుండా ఇప్పుడు సమాధిలో ఉన్న దేహాన్ని కూడా తీసుకెళ్ళిపోయారా? పేతురు గారు, యోహాను గారు పరుగున వచ్చారంట. ఎట్లా వచ్చారంటండి? పరుగెత్తుకుంటూ వచ్చారంటండి. ఏం చెప్పింది నిజమా కాదా? పరిగెత్తుకుంటూ వచ్చి సమాధి దగ్గరకు వచ్చి చూడగానే లోపల ఆయన దేహము కనబడలా. ఆయన శరీరానికి చుట్టిన వస్త్రాలు మాత్రం అక్కడ ఉన్నాయి, కానీ ఆయన దేహము కనబడలా. అప్పుడు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశారంట. లోపలికి వెళ్ళిపోయారంట. సమాధి లోపలికి వెళ్ళారు. అంటే సమాధి లోపలికి వెళ్ళారంటే అది చిన్న సమాధి, పెద్ద సమాధి? ఏమండి, సమాధి లోపలికి మనిషి వెళ్ళాడంటే ఏదో బాక్స్ నెట్టారంటే అది చిన్నది కావచ్చు. ఇది బాక్స్ నెట్టడం కాదు, అది పెద్ద సమాధి. క్రైస్తవులు అందరూ కూడాను శరీరాలని పెట్టెలో పెట్టి సమాధి చేస్తున్నారు. యేసు ప్రభు వారి దేహాన్ని పెట్టెలో పెట్టారా, పెట్టలేదా? యేసు ప్రభు వారి దేహాన్ని పెట్టెలో పెట్టారా, పెట్టలేదా? ఎందుకని పెట్టలేదు? మీ అభిప్రాయం ఏందో చెప్పండి, మీ ఆలోచన చెప్పండి. ఎందుకని పెట్టలేదు? ఏమ్మా, తిరిగి మరలా లేస్తాడన్నా? ఓకే, మంచిదే. ఇంకా యూదుల ఆచారం ప్రకారంగా పెట్టెలో పెట్టలేదు. మరి యోసేపు ఎముకలు పెట్టెలో పెట్టి తెచ్చారుగా, నిజమేగా? అది యోసేపు ఎముకలు పెట్టెలో పెట్టి తెచ్చారు కదా, అవును కదా? అంటే యూదుల ఆచార ప్రకారంగా మామూలుగా పెట్టెలో పెట్టలేదు, కానీ ఆయన అక్కడ చనిపోయాడు కాబట్టి అక్కడి నుంచి పెట్టెలో పెట్టి తీసుకొచ్చారు. యేసు ప్రభు వారి దేహాన్ని మాత్రం పెట్టెలో పెట్టలా. ఎందుకంటే ఒక ఆలోచన ఏంటంటే ఆయన సూర్యాస్తమయానికి ముందు చనిపోయాడు. ఆ పెట్టె తయారు చేసి తీసుకొచ్చి పెట్టెలో పెట్టి సమాధిలో చేయాలంటే అప్పటికి విశ్రాంతి దినము శనివారము ప్రారంభమైంది. కాబట్టి ఇంకా టైం లేదు కనుక వెంటనే నారబట్టలు చుట్టి, శుభ్రమైన నారబట్టలు చుట్టి సుగంధ ద్రవ్యాలు దానికి జోడించి అప్పుడు వెంటనే ఆ దగ్గరలో, మళ్ళీ దూరం కూడా వెళ్ళాలి కదా, ఆ గొల్గొతా కొండ దగ్గరలో ఉన్నటువంటి తోటలో సమాధిలో ఆ దేహాన్ని ఉంచటం జరిగింది. ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు వారి యొక్క దేహము కనబడకపోయేసరికి శిష్యులు కూడాను కలవరపడ్డారంట. అయ్యో మా ప్రభు దేహమును ఎవరు తీసుకొని పోయారు. వాళ్ళు ఇంకా పరిగెత్తుకుంటే మళ్ళీ వెళ్ళిపోయారు, వచ్చిన చోటికి వెళ్ళిపోయారు, శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఏమేం చేసిందంట, అక్కడ తర్వాత వచ్చిన ఏమంది చదువుదామా? తర్వాత వచ్చిన యోహాను సువార్త 20వ అధ్యాయం. సమాధి బయట నిలిచి ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరు నాకు తెలియలేదని చెప్పాను. వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూచాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను.
బోధకుడు అని అర్థం. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా, చదవగానే అర్థమైంది ఏంది పరిస్థితి. ఆమె సమాధి దగ్గర ఉండి ఏడ్చుచూ ఉండెను. యేసుని ఎంత ప్రేమించిందంటే, ప్రభువా నా జీవితాన్ని బాగు చేశావు, నీ జీవితం ఇలాగ అయిపోయింది ఏందయ్యా. సిలువలో చిత్రవద చేశారు, చనిపోయి సమాధి చేశాము, ఇప్పుడు సమాధిలో కూడా నీ దేహం లేకుండా చేశారు అని ఆమె కన్నీళ్ళు దుఃఖముతో ఏడుస్తూ ఉందంట. ఏడుస్తూ ఉంది కానీ సమాధిలో చూస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమాధి ఎదురు కూర్చొని ఏడుస్తూ ఉంది. లోపల చూడగానే ఎవరు కనిపించారంటండి? ఇద్దరు దేవదూతలు. ఆయన దేహం ఉంచినటువంటి స్థలములో తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు, ఇద్దరు దేవదూతలు కనిపించారు. వారు ఏమంటున్నారంట, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? చూడండి, ఆమె ఏడుస్తూ ఉంది. ఎవరి కోసం? యేసయ్య కోసం. ఈ రోజున మనము నేర్చుకోవాల్సింది మగ్దలేనే మరియ జీవితంలో ప్రభు కోసం ఎటువంటి సమర్పణ కలిగి ఉంది, ప్రభు కోసం ఎటువంటి జీవితం జీవించింది. ఆమె కన్నీళ్లు గారుస్తుంది, ఏడుస్తూ ఉందంట. ఆమె ఏడుపు చూసే వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? యేసు ప్రభు వారు కూడాను ఆ నాయును గ్రామంలో లోపలికి వచ్చేటప్పుడు శవాన్ని మోసుకొస్తుంటే ఆ పాడి వెంట తల్లి ఏడుస్తుందంట. ఆ తల్లిని చూసి అడిగారు ప్రభువారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఇప్పుడు దేవదూతలు ఈ మగ్దలేనే మరిని అడుగుతున్నారు, అమ్మా ఎందుకు నువ్వు ఏడ్చుచున్నావు? ఆమె కారణం ఏం చెబుతుందంటే, నా ప్రభు దేహమును ఎవరో ఎత్తుకొని పోయారయ్యా. ఎవరి కోసం ఏడుస్తున్నావు నువ్వు? యేసయ్య కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము దుఃఖపడుతున్నాం. దేనికోసం దుఃఖపడాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. మనము దైవ చిత్తానుసారంగా దుఃఖపడాలి. ఏడ్చినా కానీ దానికి అర్థం ఉండాలంట. ఏమండి, ఏడవాలి, ఏడ్చిన దానికి అర్థం ఉండాలి. దేనికోసం ఏడవాలి? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అటువంటి మనం భూ సంబంధమైన వాటి కోసమే ఎక్కువ ఏడుస్తూ ఉన్నాం, అశాశ్వతమైన వాటి కోసం ఎక్కువగా మనం ఏడుస్తూ ఉన్నాం. అక్షయమైన వాటి కోసం ఏడవాలి. ప్రభు నాకు పరలోక రాజ్యంలో స్థానంగా, నాకు యేసయ్యతో నేను ఉండాలి, అంతే. ప్రభు నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉండాలి. ఆమె యేసయ్య కొరకు ఎదురు ఏడుస్తుంది కదా, మనం కూడాను యేసయ్య కొరకు ఏడవాలి. ప్రభువా నేను మారు మనసు పొందాలి. ఒకవేళ నా పాపపు అలవాట్లు, నా పాపపు ఆలోచనలు, నా పాపపు జీవితం నన్ను నీకు దూరం చేస్తుందేమో, ఏడవాలి. ప్రభువా నాకు పాపం నుంచి సంపూర్ణ విడుదల కావాలి. 7 దయ్యాలను విడిపించిన దేవుడు పాపం నుంచి విడిపించడా? ఒక అలవాటు నుంచి విడిపించడా? ఒక పొరపాటు నుంచి విడిపించడా? నీకు నిజంగా మనసులో ఆలోచన ఉంటే, దేవునికి సమర్పణ కలిగి ఉండాలని కోరికుంటే, యేసయ్య కంటే మించింది ఏదైనా ఉందా సుఖం ఈ లోకంలో? యేసయ్య కంటే మించినటువంటి సంతోషం ఈ భూలోకంలో ఏమైనా ఉందా? ఇవన్నీ అశాశ్వతమైనవి. భూలోకంలో ఉన్న ఆనందాలన్నీ అశాశ్వతమైనవి. ప్రభుతో కూడా ఉండే సమయమే శాశ్వతమైనది, అది మహానందమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె కన్నీళ్లు గారుస్తూ ఉందండి. మనము అల్పకాల సుఖభోగం కోసం ఈ లోకంలో వాటి కోసం కన్నీరు గార్చుకోడు. కుటుంబాల్లో కూడా మనకి సమస్యలు వస్తూ ఉంటాయి, మన బంధువుల మధ్య సమస్యలు వస్తాయి, మనం పనిచేసే చోట సమస్యలు వస్తాయి, మనం ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని స్థలం అనేది భూలోకంలో ఎక్కడ లేదు. ఎక్కడైనా బోర్డు చూసారా, సమస్యలు ఇక్కడ సమస్యలు లేవని? ఇక్కడ తాకట్టు పెట్టుకొని పడును కదా, ఇది మందుల షాపు, అవన్నీ బోర్డులు చూసాం. కానీ ఇక్కడ సమస్యలు లేవు అనేది బోర్డు ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉంటాయి, కానీ వాటిని బట్టి మనం ఏడకూడదు. ఆ సమస్యలు బట్టి మనము ఏడకూడదు. తోడుకోళ్ళు నవ్విందని ఈమె, ఆమె నవ్వటం ఏంది, ఈమె ఏడవటం ఏంది కదా? దేనికోసం ఏడవాలి మనం? దైవ చిత్తానుసారమైన వాటి కోసం. ప్రేమైన దేవుని బిడ్డ చూడండి, ఆమె హృదయంలో ఎటువంటి తపన ఉందంటే, ఎటువంటి తృష్ణ ఉందంటే, నా ప్రభు దేహమును ఎవరో ఎత్తుకొని పోయారు. నీకేం కావాలమ్మా? నా ప్రభు దేహం నాకు కావాలి. నువ్వు ఆయన ఏమనుకుంటుంది? తోటమాల అనుకొని చెప్పేసి గుర్తుపట్టలేదంటే, యేసయ్యని గుర్తుపట్టలేదంటే, తోటమాల అనుకొని నా ప్రభు దేహమును నువ్వు ఎక్కడ తీసుకెళ్ళావో చెబితే నేను వచ్చి ఆ దేహమును ఎత్తుకొని పోతాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈమె ఏం చేయాలనుకుంటుంది? యేసయ్య దేహం కనుక కనబడితే ఏం చేయాలనుకుంటుందండి?
ఆ దేహాన్ని నేనే ఎత్తుకొని పోతా. అసలు శవాన్ని పట్టుకుంటారా ఆడవాళ్ళు? శవాన్ని చూస్తారా ఆడవాళ్ళు? ఏమండి, నా యేసయ్య దేహము అంటుంది ఆమె కదా, నేను ఎత్తుకొని పోతానయ్యా. ప్రభువుని మోసుకొని పోవాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత సమర్పణ కలిగిందో ఆమె కదండి, ఎంత సమర్పణ కలిగిందో. అందుకని మొట్టమొదట యేసయ్య ఎవరికి కనిపించారండి? మగ్దలేనే మరియకు. ఎప్పుడైతే ఆమె నేను ఆయన దేహమును ఎత్తుకొని పోతానయ్యా అందో, ప్రభువారు అంటున్నారు మరియా. అప్పటి వరకు కూడాను ఆమె గుర్తించలేదు, కానీ ఆయన గుర్తించలేదా? ఆయన గుర్తించాడు కనుకనే మరియా అనగానే ఎప్పుడు పిలిచే మాట ఏమని పిలుస్తా అంట? యేసయ్య మరియా అని పిలుస్తా అంట. ఆ స్వరం గుర్తొచ్చింది. ఎవరైనా అమ్మో నా ప్రభువే కదా, నేను ఇంక గుర్తుపట్టలేదు అని చెప్పేసి ఆమె సంతోషంగా రబ్బూని బోధకుడా అని చెప్పేసి కేకేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య పునరుద్ధానుడయ్యాడు, కానీ మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం. యేసయ్య మరణంలో నుండి తిరిగి లేచాడు, కానీ మనం గుర్తించలేకుండా ఉన్నాం. దేవదూతలు అంటున్నారు ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. మీరెందుకు ఆయనను మృతులలో వెదకుచున్నారు? ఎక్కడ వెతుకుతున్నారంటండి? మృతులలో వెతుకుచున్నారు. ఇంకా చనిపోయిన వారిలోనే ఆయన ఎందుకు ఎదుగుతున్నారు? ఇంకా సమాధులు ఎందుకు వెతుకుతున్నారు? సమాధులు ఎవరుంటారు? సజీవుల నిర్జీవుల? నిర్జీవులు. ఇంకా సమాధిలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఈ రోజున చాలామంది మతాచారాల ప్రకారంగా వెతుకుతూ ఉన్నారు. యేసయ్యని మత సంబంధమైన ఆచార ప్రకారంగా వెతుకుతూ ఉన్నారు. ఆచారాలు ఎక్కడ నేర్చుకున్నారు ఈ ఆచారాలు? బైబిల్లో ఉన్న ఆచారాలు కాదు ఇవన్నీ కదండి. బైబిల్లో లేని ఆచారాలు మనం చాలా చేస్తూ ఉన్నాం కదా, అవునా? ఎస్ఆర్ను బైబిల్లో లేని ఆచారాలు మనం చేస్తున్నాం, చేయట్లేదా? ఎస్ఆర్ను అవన్నీ కూడా మనము ఎందుకు చేస్తున్నామంటే దానిలో మనం వెతుకుతున్నాం. ఆయన దేవదూతలు అంటున్నారు సజీవుడైనది ఆయనను మృతులలో మీరు ఎందుకు వెతుకుచున్నారు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె సజీవుడైన ఆయనను వెతికింది, కనుగొన్నది కనుక సంతోషంగా ఆమె ఏమని సమాధానం సాక్ష్యం చెబుతుంది తెలుసా? 18వ వచనంలో మగ్దలేనే మరియా వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె మొట్టమొదటి ప్రొఫెసర్. దేవునికి స్తోత్రం అండి. మొట్టమొదటి ప్రొఫెసర్ ఎవరయ్యా అంటే ఈ మగ్దలేనే మరియా. ఎవరికి చెబుతుంది ఆమె? అన్యులకు కాదు. ఎవరికి చెబుతుందండి? పాస్టర్స్కి చెబుతుంది ఆమె. ఎవరికి? సేవకులకు చెబుతుంది ఆమె. శిష్యులకి చెబుతుంది నేను ప్రభువును చూచితిని. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది నేను ఈ వాక్యంలో ఈ మర్మాన్ని చూశానని చెబుతున్నారు, కానీ నేను ప్రభువును చూశానని చెప్పట్లా. ఈ వాక్యంలో ఈ రహస్యాన్ని నేను కనుగొన్నానని చెబుతున్నారేమో, కానీ నేను ప్రభువుని చూశాను, పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని నేను చూశాను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువారు పుట్టగానే ఆ పుట్టినటువంటి యేసయ్యను గొర్రెల కాపరులు చూసినప్పుడు మేము ప్రభువుని చూసాం. ఆ జ్ఞానులు చూసినప్పుడు జ్ఞానులు అన్నారు మేము ప్రభువుని చూసాం. ఇప్పుడు సమాధుల నుంచి తిరిగి లేవగానే మగ్దలేనే మరియ అంటుంది నేను ప్రభువుని చూచితిని. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త అంటే ఇదే సువార్త అండి. సువార్త చెప్పడం అంటే నేను ప్రభువును చూచితిని. మనం ప్రభువుని చూడకుండా ప్రభువుని గురించి సువార్త చెబుతున్నామంటే దానికి అర్థం లేదు. మొట్టమొదట మనం వినటం కాదు, కానీ ప్రభువుని చూడాలి. ఇదిగో ఆ లేఖనాలు నేను చూశాను, లేక నేను నా జీవితంలో చూశాను, ఆయన ప్రేమను రుచి చూశాను, ఇదిగో ఆయన కార్యాలు నా జీవితంలో చూశాను. ప్రభు గురించి మనం అటువంటి బలమైన సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యము అందరినీ ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఈమె సాక్ష్యం చెప్పిందో ఆ శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఎవరికి చెప్పింది? శిష్యులకు చెప్పింది ఆమె. ఆ శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఏం చెప్తుంది? ఏం చెప్తుంది అంటే చనిపోయిన యేసయ్య దేహం మాత్రం సమాధిలో లేదు, కానీ ఆయనను చూశానని ఈమె సాక్ష్యం చెబుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆమె మొట్టమొదటి గుర్తుపట్టలేదు, తర్వాత గుర్తుపట్టే విధంగా ప్రభు ఆమెతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మనందరితో మాట్లాడునుగాక. మనం గుర్తుపట్టలేని విషయాలు చాలా ఉన్నాయి.
మన జీవితంలో మనము దేవుని కార్యాలు గుర్తుపట్టలేకపోతున్నామేమో. నీ జీవితంలో దేవుని కార్యాలను గుర్తుపట్టలేకపోతున్నామేమో. ఎందుకు ఈ కార్యం ఆలస్యం అవుతుంది? కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో ఉంటాం. మనం చేయాలనుకునే పని ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు మనకి వెంటనే ఆరోగ్యం రాలేదు? ఎందుకు మనము ఇది ఇలా జరుగుతుంది? ఎందుకు మనం ఈ దారిలో వెళ్తున్నాము కదా? ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్గా ఉంటాయి. కానీ ప్రభు మనందరితో తేటగా మాట్లాడును గాక. గడిచిన 3 నెలల్లో దేవుని కార్యాలు మీరు చూడలేదేమో, ఈ 4వ నెలలో ప్రభు తన కార్యాలు మన జీవితంలో జరిగించను గాక. ఆమేన్. గత 3 నెలల్లో పొందలేని కార్యాలు ఈ 4వ నెలలో మనము అనుభవించుదాము గాక. ఆమేన్. నమ్మిన స్తోత్రం చేస్తారా? హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చి ఉన్నారు.
దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించినారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్యలో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.